వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. పీఆర్సీ అమలుకు ఎన్నేళ్లు? వేతన జీవులు ప్రభుత్వం నుండి ఆశించేవి 6 నెలలకోసారి ఇచ్చే డిఏ, 5 సంవత్సరాలకు ఒకసారి ప్రకటించే పీఆర్సీ. అయితే మొదటి పీఆర్సీ గడువు 2023 జూలై నాటికే ముగిసిపోయినా నేటికి పీఆర్సీ ప్రకటించే దిశగా ప్రభుత్వం చర్యలు ఏమీ కనిపించకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్లు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 అక్టోబర్ 2 పీఆర్సీ అమలుకు కమిటీ నియమించబడిన వేతన సవరణ కమిటీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ప్రతిపాదన సమర్పించిన నేటికి పీఆర్సీ ప్రకటించకపోవడం శోచనీయం. పీఆర్సీని ఆలస్యం చేస్తూ గత పీఆర్సీ కమిటీ ప్రతిపాదన స్వీకరించిన అనంతరం 33 నెలల సుదీర్ఘ కాలం తదుపరి నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది. మరి ప్రభుత్వం నియమించిన కమిటీ నివేదిక సమర్పించడానికి ఇంకెంత సమయం కావాలో అంతు చిక్కడం లేదు. ప్రభుత్వం కేవలం 5% మధ్యంతర వృత్తిని ప్రకటించి పీఆర్సీని ఆలస్యం చేయడం సమంజసంగా లేదని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నారు. అందుకే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మెరుగైన ఫిట్మెంట్తో పీఆర్సీని ప్రకటించాలని సంవత్సరాల కాలంగా చెవిలో ఇల్లు కట్టుకొని పారకపోతున్న ప్రభుత్వం పెడచేయి పెట్టడం పట్ల ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. గత ప్రభుత్వం 30% ఫిట్మెంట్తో 2018లో రావాల్సిన పీఆర్సీని ఉపాధ్యాయ సంఘాలు పోరాట ఫలితంగా తాపీగా 2020లో ప్రకటించింది. మరి రెండో పీఆర్సీ గడువు ముగిసి ఇప్పటికే 18 నెలల సమయం గడిచిపోయింది. ఇంకెప్పుడు ప్రకటిస్తారో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొని ఉంది. వేతనాలు 1వ తారీఖు ఇస్తే సరిపోదు. ప్రభుత్వం ఇప్పటికే 4 డిఏలను పెండింగ్లో పెట్టింది. వాటిని విడుదల చేసి పీఆర్సీ ఫిట్మెంట్ను మంజూరు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుగా డిఏలను ప్రకటించాలని ఎప్పటి నుంచో ఉపాధ్యాయ సంఘాలు ప్రాతినిధ్యాలు చేస్తున్నాయి. కానీ ఈ ప్రాతినిధ్యాలు ప్రభుత్వం పుట్టదాఖలు చేయడంతో సంఘాలు ఉద్యమ బాట పట్టే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. మరోవైపు పీఆర్సీ మాట దేవుడెరుగు, ముందు పెండింగ్లో ఉన్న బకాయిలని చెల్లిస్తే మహాభాగ్యం అన్న అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. కేవలం నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తే సరిపోదు, మిగిలిన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రభుత్వం తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. గత అక్టోబర్లో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాన్ని పిలుపునిద్దామని కార్యాచరణ రూపొందిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలని కొద్ది కాలం వేచి చూడాలని కోరగా సంఘాలు ఉద్యమాన్ని వివరించుకున్నాయి.